చంద్రబాబు గారు గీత పెట్టారు. పడాల నాని గారిని మిమ్మల్ని ఓడిస్తాము కంపల్సరీ అని చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని ఎంతో పేర్లేదు. అన్ని ఎంటుకలు అందరూ ఎంటుకల గురించి మాట్లాడుతున్నారండి అండి. ఏడు పట్టుకొచ్చారు క్లిప్లు. ఈయన వల్లభనేని వంశీ. ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు అలా ఇలా మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఖర్జూర్ నాయుడు గారు అని అక్కడ వరకు మాట్లాడి, ఖర్జూరం అనేది ఒక డ్రై ఫ్రూట్ కాబట్టి దాన్ని ఎటకారంగా లవంగం, యాలకలు, ఆకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధైర్యం యాడ్ నుంచి వచ్చింది, ఈ వ్యంగ్యతనం యాడ్ నుంచి వచ్చిందంటే ఇజ్జుడు వెనక అన్న వేల కోట్ల రూపాయలు అక్రమంగా దందాలు చేసుకొని సంపాదించుకోమన్నాడు. మనోడు సంపాదించుకున్నాడు, మనోడికి దిక్కు తెలియట్లే. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ వల్లభనేని వంశీ అనేవాడు, ఆ కొడాల నాని అనేవాడు కూడా ఇద్దరు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి తెలుగుదేశంలోని ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, టీడీపీ గవర్నమెంట్లోని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అక్కడి నుంచి గుంట నక్కల్లాగా బయటకు వచ్చి అక్కడైతే దౌర్జన్యాలు చేయలేరు, అక్రమాలు చేయలేరు, అవినీతి చేయలేరు, డబ్బులు సంపాదించలేరు. కాబట్టి ఇక్కడ అవకాశం ఇచ్చేవాడే అయితే అక్కడ ఉండేవాడు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు హుందాగా మాట్లాడాలి కదా, ఎట్ట మాట్లాడాలని మీరే చూసినారు. కాబట్టి ఇదిగో ఈయన వెనక దేవుడితో సమానమైన ఈయన ఫోటో పెట్టుకొని ముందర భక్తులు చేసే భజన ఇది. ఏమంటున్నాడు? వెంట్రుక కూడా పెట్టుడు. ఆవిడేమో బొచ్చు అంటది, ఈయనేమో వెంట్రుకలు అంటారు. మొత్తానికి వీళ్ళందరూ కూడా ఈ వెంట్రుకలు బొచ్చుకు సంబంధించినటువంటి పదార్థాల మీద ఆధారపడి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇంత వ్యంగ్యంగా మాట్లాడినాడు, ఇంకా ఏం మాట్లాడుతాం దీని గురించి? అసలు ఇది అసలు పద్ధతేనా? ఎంత రాజకీయ అనుభవం ఉన్న వల్లభనేని వంశీకి ఈ చతురత అవసరమా? మొన్న ఇప్పుడు డిస్కషన్ కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారిని సతీమణిని కూడా తిట్టారని చెప్పేసి ఇది ఇంకో పాయింట్ మంచిగా గుర్తు చేశారు. అదే అసెంబ్లీలో అంటే కోట్ల మంది జనాలు, అంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాకుండా ఇంకొక రాష్ట్రం అయినటువంటి తెలంగాణ, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి తెలుగోళ్ళు వీక్షించేటువంటి, అంటే నాయకులు మొత్తం, అంటే కాన్స్టిట్యున్సీలో ఉండే నాయకులు అందరూ కలిసి సభాపర్వంలో ఎక్కడైతే అధ్యక్ష కింద ఉంటారో సీఎంలతో సహా ఉండే చోట, అందరూ చూస్తున్న చోట, హోదాగా స్థానంగా బతకాల్సిన చోట ఈ మనిషి ఏమన్నాడంటే భువనేశ్వర్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడినాడు. అక్కడ మాట్లాడాల్సింది ఏం జీవోలు పాస్ అవ్వాలి, అధికారికంగా ఏ ప్రకటనలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంది, లేకపోతే ఏ శాఖకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎండగట్టుకుపోయినాయి, లేకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు అవతల ఏం చేసినది ప్రశ్నించాలి. కానీ ఈయన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా ఈ మనిషి మాట్లాడినటువంటి తప్పుడు మాట. ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సింది అసెంబ్లీలో కాదు. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, హత్యాచారాలు, ఆడవాళ్ళకు సంబంధించిన అవమానాలు, అనుమానాలు, ఆడవాళ్ళకు కావాల్సినటువంటి రాయితీలు, ఆడవాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సిన సీట్ల గురించి, వాటి గురించి, రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి యొక్క కూతురు అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి గురించి మనోడు చాలా చీప్గా, చాలా తక్కువ చేసి అక్కడ అసెంబ్లీలో వేదికగా అందరూ వింటూ ఉండగా చాలా తప్పుడు కొత్త ఊశాడు. అదే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి ఉన్న తలల్లో ఇదొక తల, సేమ్ అతని ఆలోచనలు ఎలా ఉంటాయో ఇదొక ఆలోచన. అలా చేశాడు కాబట్టే ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు. ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయి, ఈరోజు నిన్న మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు వెళ్తే కూడా ఆ దరిదాపుల్లో కూడా లేకుండా ఏ మైసూరుకో దొంగతనంగా దాక్కొని చెక్కేసినాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసినంటే అసెంబ్లీలో ఆడవాళ్ళని అవమానించినాడు. ఈరోజు చూస్తే అతని ఇంట్లో ఉండే దిక్కు ముక్కు కూడా లేకుండా పోయింది. ఈరోజు ఆడో దాక్కొని బతుకుతున్నాడు. ఈరోజు ఆడిపోయినాడు. అంటే అసెంబ్లీని ఎలా వాడుకోవాలో తెలియాలి, కానీ ఎలా ఆడుకోవాలో తెలిస్తే ఇలానే ఉంటాయి. కాబట్టి పరిస్థితుల్లో ఇతను కూడా చేసిన తప్పుకి రోజు అట్టర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా తల ఎత్తుకోలేక అట్టర్ ఫ్లాప్ అయిపోయి దిక్కు ముక్కు లేకుండా ఏడో దాక్కున్నాడు. ఇది రెండో తల. ఇది కూడా రావణాసురుడి, జగన్మోహన్ రెడ్డిలో రెండో తల. ఇది చంద్రబాబు గారు పంతం పట్టడానికి అసెంబ్లీకి నేను రానని ఇతను వల్లే వెళ్ళిపోవడానికి, నేను గెలిస్తే తప్ప ఇలా అసమర్థమైనటువంటి పాలన, ఇలా అన్యాయంగా మాట్లాడే మాటలు, బూతులు, విమర్శించే విధానం, ముప్పేట దాడులు, వీటన్నిటిని చూసి కూడా నేను ఇంకా అసెంబ్లీకి రాను, నేను గెలిచిన తర్వాత ఒక అధ్యక్షుడిగా వస్తాను తప్ప నేను రాను. ఆ రోజు పంతం పట్టారు, ఈరోజు పంతం నెగ్గించుకున్నారు. ఈరోజు 12వ తారీఖు 164 సీట్ల సాక్షిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి దుర్మార్గులు ఓడిపోయారు, ఆయన గెలిచాడు, అంతే తేడా. అంత గొప్ప స్థాయికి, స్థానంకి, పార్టీ గెలవడానికి కూడా ఈ మహానుభావుడు కూడా ఒక రీజనే. ఇది రెండో తల. వైసీపీ ఓడిపోవడానికి రెండో తల. రెండో తల.